నమస్తే. ఏం మరి అసెంబ్లీ సమావేశాలు మొదలైనవి, జగన్మోహన్ రెడ్డి నేను అసెంబ్లీలో ప్రవర్తించిన తీరు ఎలా చూడాలంటారు? ఇప్పుడే వచ్చింది, ఇంకా ముందు ఉందిగా. కాలు పెట్టింది ఇప్పుడే కదన్నా, ఇంకా ముందు పెడతారు చూద్దాం. నేను రానంటున్నాడుగా మళ్ళీ. నీతో చెప్పాడు అని ఫోన్ కల్లోకి వచ్చాడే. ఆల్రెడీ చెప్పాడు కదా. అదే కల్లోకి వచ్చాడే నీకేమన్నా? ఆల్రెడీ వాళ్ళ ఎమ్మెల్యేల సమావేశంలోనే చెప్పాడు, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అంటున్నాడు. నిన్న చెప్పాడు కానీ ఈ రోజు చెప్పలేదు కా మాట. అంటే నిన్న చెప్పినట్టేనా? ఏ రోజు సరే అంటే ఇప్పుడు నిన్న రోజు ఇవాళ రాదు కదా. ఇప్పుడు నిన్న జరిగింది నిన్న చూస్తాం, ఇవాళ జరిగింది ఇవాళ చూస్తాం, నిన్నది ఇవాళ చెప్పంగా. అది ఏ రోజు మాట మీద ఆ రోజే అంటారు. అంతే అంతే, ఒక మాట మీద లేదంటారు. ఒక మాట మీద లేదంటలా. నిన్న చెప్పాడు కానీ ఇవాళ చెప్పలేదు ఆ మాట. అంటే ఒక మాట మీద లేదంటారు. ఒక మాట మీద లేకుండా ఎట్టున్నాడు? ఉన్నాడుగా. ఎలా ఉన్నాడు? ఎందుకు లేడు? ఎలా ఉన్నాడు? ఉన్నాడు కదా అన్న. నేను ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రమే వస్తానన్న వ్యక్తి మరి నేను అసెంబ్లీకి వచ్చాడు. ప్రతిపక్ష హోదా కావాలి నాకంటూ గవర్నర్ ప్రసంగం ముందర కాసేపు మాట్లాడారు, వెళ్ళిపోయారు. మళ్ళీ మేము రాము, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామంటూ ఒక మెలికైతే పెట్టారు. ఎలా చూడాలంటారు దీన్ని? మెలికని మీరు అనుకున్నా, మెలిక కాదని నేను అనుకుంటున్నా. ఇప్పుడు గెత్తినోడికి మెలిక లాగుంటది, సంతోషం చేసుకున్నది మెలిక కాదనిపించింది. అది మెలిక కాదు. మీ లెక్కలో మెలిక కావచ్చు, మా లెక్కలో మెలిక కాదని అనుకుంటున్నా, నేను అనుకుంటున్నా. అది మరి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాను, జనంలోకి వస్తాను జనవరి చివరి వారంలో అన్నారు. ఫిబ్రవరి చివరి వారం కూడా వచ్చేసింది. మరి ఎందుకని రాలేకపోయారంటారు? ఎండలు ఎక్కువగా ఉన్నాయని రాలేదు. ఫిబ్రవరికే ఎండలేదన్న. అవును, స్టార్ట్ అయినాయి కదా ఎండలు. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఏసీలో ఉండేవాడు బయట తిరగాలి తిరుగుతారండి. ఇప్పుడు ఏసీలో ఉండే మనిషి ఒకేసారి బయట రావాలి, ఎండ ఎక్కువగా అనిపించింది. నా రోజు సెట్ అయితే మళ్ళా ఇబ్బంది లేదు. అది అంటే ఆయన ప్రజా సమస్యలపై పోరాటం అనేది అంటే కనుక ఏసీలో ఉండి చేసే పోరాటం అంటారా మీరు అనేది? నా రోజులు అయితే వస్తాడు. ఇప్పుడు బయట ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మనిషి రోజు ఏసీలో ఉండేవాడు బయట 2 రోజులు అలవాటు కావాలా. నా రోజులు అయితే అప్పుడు హీట్ ఎక్కిద్ది, అప్పుడు చూపిస్తాడు బాగా. ఆ పోరాటం ఏదో అసెంబ్లీలో చెయ్యొచ్చు కదా, మరి అసెంబ్లీకి ఎందుకని అంత సేటు వెళ్తుంది? అసెంబ్లీలో ఏముందండి, సూపర్ 6 పెట్టారు మీరు. సూపర్ 6 లో సూపర్ కనపడుతుంది, 6 లేదు ఆడ. ఇంకేముంది, ఏమని మాట్లాడాలి ఆయన? మీరు ఆయన జాతరని చెప్పొచ్చు, మీరు ఏం చేయట్లేదు. ఏం చేయమంటే ఆయన వచ్చి ఇప్పుడు ఫలానా చేతి చేసాం మేము ఒప్పుకుంటాం, మీరు ఏం చేయట్లేదు. వచ్చి మేము ఏం చేయాలి? మా కడ సోపతి ఏముండదు కదా, అదే ప్రశ్నించవచ్చు కదా. ఎవరిని అయ్యా 2014 నుంచి ప్రశ్నిస్తానే ఉన్నాం. 2014 నుంచా? 2019లో అధికారంలోకి వచ్చారు కదా. వచ్చామండి, మా గురించి మేము ఎందుకు చెప్పుకోవాలా? మీ గురించి మేము చెబుతానే ఉన్నాం. చెబుతాడు శంకున్నట్టు ఏం ఉపయోగం లేదు. 2019 నుంచి 2024 వరకు మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పొచ్చు కదా మరి అసెంబ్లీలో. అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాలని డోర్ టు డోర్ ఇతరం బాగా చెబుతారండి. నీ డబ్బా నువ్వు కొట్టుకుంటే ఉపయోగం లేదు. అదే చెబుతుంది, అదే జనాల్లోకి వస్తారని చెప్పి ఇప్పుడు జనాలకి తర్వాత రావచ్చు అనే మాట ఆయనే చెప్పాడు కదా ప్రెస్ మీట్ లో. మరి అవును, జగన్ 2 అని చెప్పారు, చూడలేదు మీరు? 2.0 ఏంటి చెప్పండి మీరు. అన్నీ అది చెబుతామండి, సినిమా ట్రైల్ వదులుతా అప్పుడు చూడాలి మీరు. ఏం బట్టల పొదీసి నిలబెడతా అంటున్నారు, ఇదేంటి కొత్త 2.0 అంటే బట్టల పొదీసి నిలబెట్టడమా? ఎక్కడ చెప్పారు? అది రామోజీరావు చెప్పాడేమన్నా? ఏది జగన్మోహన్ రెడ్డి చెప్పాడు డైరెక్ట్ గా. ఎప్పుడు ఆయన మాట్లాడలేదు అనలేదండి. వల్లభనేని వంశీని పరామర్శించి వచ్చి బయట ప్రెస్ మీట్ లో ఆయన చెప్పింది ఒక్కొక్క అధికారిని బట్టల పొదీసి నిలబెడతా అన్నాడు. ఇదేనా జగన్మోహన్ రెడ్డి 2.0? సాక్షిలో చెప్తే నేను నమ్ముతా. సాక్షిలోనే చూపించాడు. లేదు బట్టలు ఉప్పదేస్తానలా, మీరు గనక ఇట్లానే చేస్తే రేపు డబుల్ అట్టేస్తాను అన్నాడు. ఎవరిని వదిలిపెట్టనన్నాడు. సరే, ఉదాహరణకు అన్నాడు అనుకో, అనలేదు అనుకో, అట్లే ఉండదండి. కుదిస్తే ఎందుకు చేస్తారండి? రాజకీయ నాకు ఎప్పుడు ఆ మాటలు మాట్లాడరండి. ఆయన మాట్లాడాడండి. ఏమీ లేదు, మాట్లాడారండి. అంటే ప్రూఫ్ లో ఉన్నాయండి. బట్టలు ఉప్పదీస్తానంటే ఇంట్లో ఉన్న బట్టలు ఉప్పదీసి కొత్త చేసుకుంటాను అర్థం. అది బట్టలు ఉప్పదీస్తా అంటే ఏంది? అది మరి ఏమంటారంటే అండి, ఉప్పదీస్తా అంటే ఏంది? ఉప్పదీసిన బట్టలు పక్కన పెట్టి కొత్త చేసుకుంటా అని, అంతే. బట్టలు ఉప్పదీస్తాను కాదు అది. అర్థం బాగా చెప్పారు. కానీ అసలు ముఖ్యంగా ప్రజా సమస్యలపై గలమెత్తడానికి అసెంబ్లీలో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు పులివెందు ప్రజలు. మరి వాళ్ళ తరపున ఆయన పోరాటం చేయడానికి రావచ్చు కదా, ఎందుకని రాలేకపోతున్నారు? చెప్పాడు కదా ఫస్ట్లోనే నేను రానని. ఫస్ట్లోనే నేను రాను అని చెప్పాడు. మీరు రాను ఆయన పట్టుకొని రారా అని చెట్టొస్తాడు ఆయన. ఎందుకని రానంటున్నారు? భయం ఏంటి? భయం ఆయనకి ఎప్పుడు లేదండి, కళ్ళలో కూడా భయం లేదు. ఒకవేళ బాబు గారికి భయం ఉందా, కానీ ఆయన చూస్తే జగన్ గారికి భయం ఎప్పుడు ఉండదు. మరి భయం లేకపోతే రావచ్చు కదా.
వస్తాడంటే వస్తాడు, టైం ఉంది. ఇప్పుడు 29లో 29లోనా? అంటే 29 దాకా అసెంబ్లీలో రారా? మధ్యలో వస్తుంటాడు, పోతుంటాడు. ఎందుకు డిస్క్వాలిఫై తప్పించుకోవడానికి? కాదు కాదు, ప్రజల సమస్య మీద పోరాటం చేస్తాడు. అదే ప్రజా సమస్యల పోరాటం ఇప్పుడు చేయొచ్చు కదా. సూపర్ 6 అమలు చేయలేదని మీరే అంటున్నారు. మరి అదే సూపర్ 6 గురించి అసెంబ్లీలో నిలదీయొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. నిలదీసామడికి ఏం చేస్తాను? డబ్బులు వేయండి అక్కడ. ఇప్పుడు నేను నిలదీస్తాను, నిన్ను పైసలు ఉండాలి కదా, పైసలు ఊరగరావు కదా. స్విచ్ ఇచ్చేయి కాదు, చెట్టుకాయలు కోసుకుంటాం. ఈ స్విచ్ ఇస్తామని మాట చెప్పాడు చంద్రబాబు. పిల్లగాడు కూడా చెబుతాడు, ఆయన చెప్పే మాట ఏముందండి ఆడ, చిన్న పిల్లగానే స్విచ్ ఇస్తా అంటాడు. అంట వేరు, పని వేరు. అది మరి అది కూడా చేయలేదని అడగడానికి రావచ్చు కదా. ఎందుకు సంపద సృష్టించలేకపోతున్నారని అడగడానికి రావచ్చు కదా. ఎవరిని అడగాలి? మీదేదా ఓట్లేసే వాళ్ళు చెబుతారండి. ఇప్పుడు ప్రజలు ఉన్నారు, పైకి తంగలేకి ఇచ్చారు, అట్టాన్ని దింపుతారు. ప్రజలే అన్ని చూస్తున్నారు. ఇప్పుడు మనం అట్టు పెట్టాం, అట్టున్నర పెడతాం, అట్టు పెట్ట పైకి లెక్కని వేస్తాడు. కామన్. ప్రజలకు ఎప్పుడైనా మంచి చేస్తే ఎప్పుడైనా వస్తారండి. మంచి చేయని రోజు ఎవరు రాదు. అదొకటే నిర్ధారం. అంటే ఇప్పుడు మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక ప్రజలకు మంచి చేయకపోతే రారు అంటున్నారు. అది కూటమి ప్రభుత్వం అయినా సరే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయినా సరే, ఏదైనా సరే. అంటే ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే గనక మరి వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడానికి మంచి చేయలేకపోవడమే కారణం అనుకోవాలంటారా? మరి నేను అలా అనలేదండి, అన్ని మంచిగా చేశాడు, ఎక్కడో కొద్ది తేడా వచ్చిందంట. అది మీరు చెప్పిన మాట అన్న, నేనేం మార్చలా. ఎవరు మంచి చేయకపోయినా ప్రజలు తీర్పిస్తారు అన్నారు, ఎవరు మంచి చేయకపోయినా తీర్పిస్తారు అన్నారు. నేను అదే చెప్తున్నా, అదే అడుగుతున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణం మంచి చెయ్యకపోవటమేనా? కారణాలంటే 190 కారణాలు ఉంటాయండి. అచ్చంగా పని చేస్తేనే ఓడిపోయానని అంటలా, రకరకాల సమస్యలు ఉన్నాయి. అది రాజధాని ఇష్యూ అవుతుంది, ఆ రాజధాని ఇష్యూ కొద్దిగా డ్యామేజ్ అయింది. ఇంకా అట్లా చిన్న చిన్న సమస్యల వల్ల కొద్దిగా డ్యామేజ్ అయింది. అది అంటే ఇక్కడ అయితే కనుక ప్రజా సమస్యలపై పోరాటానికి వచ్చే అవకాశం ఉందంటారు. వస్తాడు, తగ్గడు, అక్కడ తగ్గేదే లేదు. వస్తాడు, చంద్రబాబు నాయుడు అడుగుతాడు, ఒక గంట టైం ఇవ్వమంటాడు. ఆ టైం ఇస్తే తను కోరుకున్న మనిషి రావాలంటాడు. అది కూడా చెబుతాడు. మొన్న ఎవరో చెప్పాడు అసెంబ్లీలో, త్రిపులార్ గారు ఏనా అచ్చెన్నాయుడు గారు, ఆ త్రిపులార్ గారిని అడుగుతాడు, ఏమండి నేను అనుకున్న మనిషి రావాలి, ఒక గంట సమయం ఇవ్వాలి, ఆ మనిషి ఇక్కడ ఉండాలి, నేను చెప్పేది వినాలని. ఏం ఉండదు. అందుకనే వెళ్ళట్లేదు అంటారా? త్రిపులార్ గారిని చూసి, అయ్యన్న గారిని చూసి వెళ్ళట్లేదు అంట. అట్లా ఏముండదండి. ప్రజాస్వామ్యం ఎవరైనా పోవచ్చు, ఎవరైనా రావచ్చు. ఒకరిని చూసి రాకుండా అంటాం, ఒకరిని చూసి రాకపోవటం అదే ఉండదు. థ్యాంక్ యూ.